ఏ ముఖ్యమంత్రులకి ఆ హవా ఉంది? అక్కడ కాంగ్రెస్ సంస్కృతి, వాళ్ళు జెనెటికల్ కల్చర్ ఏంటంటే గాంధీల కుటుంబం, దైవారా అనేది దైవాంశ సంభూతులు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ భక్తులుగా మిగలాలి. సోనియా గాంధీకి అంత స్థాయి, ఈవిడ బయట నుంచి వచ్చిన ఆవిడ కాబట్టి ఆ జెనెటికల్ ఇంపాక్ట్ లేకపోవడం వలన, కొంత ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో అంత పట్టు లేకపోవడం వలన పెంచి పోషించింది నాయకుల్ని. అందులో రాజశేఖర రెడ్డి కూడా ఒకళ్ళు. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదిగాడు. తర్వాత ఆ టీం వచ్చేసింది. అంతకుముందు ఎవరైతే దూరమైన టీము లాబీ వచ్చేసింది సోనియా గాంధీ. రాగానే అమ్మా మీతో సమానంగా మీ అబ్బాయితో పోటీ పడి ఎదిగితే ఎట్ట వీళ్ళందరూ తొక్కేయమన్నారు. అందుకనే జగన్ని కేంద్ర మంత్రిని చేస్తే నీకు ముఖ్యమంత్రి వద్దు, పని చూసుకోమంది. నెహ్రూ గారి బిడ్డ కాబట్టి ఇందిరాగాంధీ పిఎం అవ్వచ్చు. ఇందిరాగాంధీ గారి బిడ్డ కాబట్టి రాజకీయాలు ఇష్టం లేని విదేశీ వనిత అయినటువంటి, అప్పటికి పౌరసత్వం కూడా తీసుకోలేదు ఆవిడ, విదేశీ వనిత అయినటువంటి సోనియా గాంధీని పెళ్లి చేసుకుని రాజీవ్ గాంధీ ప్రధాని అవ్వచ్చు, ఏ అవగాహన లేకపోయినా. రాజీవ్ గాంధీ కొడుకు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ పిఎం కావచ్చు. వీళ్ళందరూ ఆ కుటుంబ వారసత్వం కాకుండా ఇంకేముంది వీళ్ళకి? జనంలో నుంచి ఎదిగిన వాళ్ళ కాదు కదా. అదే తమ రాష్ట్రాల నాయకుల బిడ్డలు అవడానికి వీల్లేదు అంటారు. మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి